హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 2018కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనం జనరల్ సైన్స్ విభాగంలో చాలా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో లాస్ట్ టైం నేను సెకండ్ షిఫ్ట్ పేపర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు నాకు ఫస్ట్ షిఫ్ట్ పేపర్ దొరకలేదు. సో ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ పేపర్ కూడా నాకు దొరికింది కాబట్టి దాన్ని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా నేను ఆప్షన్స్ని బ్లాక్ చేశాను, హైడ్ చేశాను. కాబట్టి ఎవరైతే ఈ సెషన్ ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా నాతో పాటు వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఆప్షన్ని కూడా మీరు పాస్ చేసుకుని వీడియోని మీరు ఆన్సర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎన్ని వచ్చినాయి కూడా కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. సో మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో. మధ్యలో ఏదో ఒక క్వశ్చన్స్ కొన్ని అవసరమైతే అడుగుతూ ఉంటాం, వాటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వచ్చిన డౌట్స్ కూడా అక్కడ మీరు రాస్తే తప్పనిసరిగా నేను మీకు అక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ సెషన్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన విధంగానే అన్ని పేపర్స్ని పూర్తి చేసిన తర్వాత మీకు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మధ్యలో చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను జెనెటిక్ డిసార్డర్స్ మీద వీడియో చేశాను, దాన్ని అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు చాలామంది చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉండిద్ది, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మీతో మాట్లాడతాను, కాంటాక్ట్ అవుతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉండిద్ది. సో అందరూ కూడా వీడియోని ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన తెలుగు కమ్యూనిటీలో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పేపర్ని మనం ఒక హార్డ్ పేపర్గా తీసుకోవచ్చు. ఒక డిఫికల్టీ పేపర్ వస్తే ఏఎల్పి ప్రిలిమ్స్లో ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది, దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇక మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అందరూ జాగ్రత్తగా పెన్ పేపర్ తీసుకొని నాతో పాటు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? కమింగ్ టు అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగో చూడండి, ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ మనకి మ్యాచింగ్ అడిగారు అనమాట. ఇలాంటి మ్యాచింగ్స్ ఈ మధ్య అడుగుతూ ఉన్నాడు. సో చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఆధారంగా మ్యాచింగ్స్ ఆధారంగా అడుగుతూ ఉంటాడు. 4 మీద అవగాహన ఉంటేనే మనం 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. ఫస్ట్, ఎలిమెంట్స్ కంబైన్డ్ ఇన్ ఫిక్స్డ్ రేషియో. ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్డ్ రేషియోలో కంబైన్ అయ్యాయంట. అది దేనికి సంబంధించిందని అడిగాడు. మనం మ్యాచింగ్ చేయాలి. చూడండి, ఫిక్స్డ్ రేషియో అంటే అర్థమైందంటే, ఉదాహరణకి వాటర్ మాలిక్యూల్ని తీసుకోండి. ఇక్కడ మనకి 2 హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది, యాటమ్ ఉంది. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత? 1. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16. కాబట్టి 2:16, 1:8. కాబట్టి ఎప్పుడైనా మనం వాటర్ మాలిక్యూల్ని తయారు చేయాలనుకోండి 1:8 రేషియోలోనే కలపాలి. అప్పుడు మాత్రమే మనం వాటర్ మాలిక్యూల్ని తయారు చేయగలం. కాబట్టి ఇలా ఫిక్స్డ్ రేషియోలోనే ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అవ్వాలి. అలా అవ్వాలని ఎవరు చెప్పారంటే, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్లో జోసెఫ్ ప్రౌస్ట్ అనే సైంటిస్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనే థియరీని తీసుకొచ్చాడు, ఒక లాని. దాంట్లో ఆయన ఇలా చెప్పాడు అనమాట. సో ఏ ఆప్షన్కి ఆన్సర్ 3 అనమాట. ఏ ఎక్కడ ఉంది? 3. ఇదిగో 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. సో మనం ఈజీగా ఆన్సర్ చేయలేం, 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి కాబట్టి. సెకండ్ దానికి వెళ్దాం. యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ని విడగొట్టలేం. దీన్ని ఎవరు చెప్పారు అంటే డాల్టన్ చెప్పాడు. డాల్టన్ అటామిక్ థియరీ, పరమాణు సిద్ధాంతం అంటారు. పరమాణు సిద్ధాంతం, డాల్టన్ అటామిక్ థియరీ. యాటమ్స్ని విడగొట్టలేని భాగాలు అని చెప్పాడు ఆయన. సో బి దానికి 1. ఇదిగోండి, బి దానికి 1. కాబట్టి ఈ ఆప్షన్ రాంగే, ఈ ఆప్షన్ రాంగే. బి దానికి 1. ఇది ఒకటి మాత్రమే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఈజీగా పెట్టేయచ్చు. చూసారా, 2 ఆప్షన్స్ తెలియటం వల్ల మనం ఆన్సర్ చేసాం. ఇక మిగతావి కూడా చూద్దాం ఒక అవగాహన కోసం. సల్ఫేట్ అండ్ ఆక్సిలేట్ అయాన్స్ ఆర్ యానయాన్స్ వేర్ యాజ్ మెగ్నీషియం అండ్ డాష్ అన్నాడు. చూడండి, ఈ సి ఆప్షన్కి ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అనమాట. చూడండి, ఎందుకు అంటే సల్ఫేట్ అయాన్ అంటే SO4-2,
ఆక్సలేట్ అయాన్ అంటే C2O4-2. మెగ్నీషియం అయాన్ అంటే Mg+2. అమోనియం అయాన్ అంటే NH4+ అనమాట. ఇక్కడేమో మైనస్ ఉంది. మైనస్ ఉంటే వాటిని ఏమనాలంటే యానయాన్స్ అనాలి. ఏమనాలి? యానయాన్స్ అనాలి. ఇవి ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ రెండింటికి పైన ప్లస్ ఉందన్నమాట. ప్లస్ ఉంటే క్యాటయాన్స్ అనాలి. ఇవి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే వాటిని క్యాటయాన్స్ అనాలి. దే లూజ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసే వాటిని యానయాన్స్ అనాలి. అవి యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి సల్ఫేటు అండ్ ఆక్సిలేటు యానయాన్స్, మెగ్నీషియము అమోనియం క్యాటయాన్స్. కాబట్టి సి దానికి 4. ఇదిగోండి సి దానికి 4. ఇక చివరిగా మిగిలిపోయింది ఏంటి? గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎన్ కాంపౌండ్ ఎప్పుడూ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని కలిగి ఉండిద్ది. అటామిక్ మాస్ కానీ మాలిక్యులర్ మాస్ కానీ ఎప్పుడు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డి దానికి 1. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మన ఆన్సర్ అనమాట. చూసారా ఎంత కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలో, లేకపోతే మనం ఆన్సర్ చేయలేం. మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది మనకి ఫిజిక్స్లో న్యూటన్స్ లా ఆఫ్ ఈక్వేషన్స్ మీద వచ్చినాయి అనమాట. ద ఫోర్సెస్ బిట్వీన్ టూ బాడీస్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. దిస్ ఐడియా ఈజ్ స్టేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ డాష్ లా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ there is actually opposite equal reaction. అంటే సృష్టిలో ప్రతి చర్యకి ఒక చర్య ఉండిద్ది అనమాట. సమానమైన బలంతో చర్య బలానికి ప్రతిచర్య బలం ఉండిద్ది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉండిద్ది. దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అంటారు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి న్యూటన్ సెకండ్ లా ఏం చదువుతుంది? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే విషయాన్ని చెబుతుంది. మరి ఫస్ట్ లా ఏం తెలియజేస్తుంది? లా ఆఫ్ ఇనర్షియా. సో ఇనర్షియా గురించి అయితే ఫస్ట్ లా, ఫోర్స్ గురించి అయితే సెకండ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అయితే థర్డ్ లా. మనకి ఇదే కదా అడిగింది, అందుకే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అర్థమైందా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోగ్యాస్. కింది వాటిలో బయోగ్యాస్కి సంబంధం కానిది ఏంటి అని అడిగాడు. ఆప్షన్స్ 4 మీకు చూపిస్తున్నాను, తప్పనిసరిగా పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. చూడండి, బయోగ్యాస్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్గానిక్ మ్యాటర్ని తీసుకొని, అంటే కార్బన్ ఉన్న పదార్థం అన్నమాట, మనం ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తామో, దాన్ని విడగొడతామో, అది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ రూపంలో విడిపోయిద్ది అనమాట. మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, ఆ గ్యాసెస్ని బయోగ్యాస్ అంటారు. బయోగ్యాస్కి ఇంకో పేరు కూడా ఉంది, మార్ష్ గ్యాస్ అని కూడా పిలవచ్చు. బయోగ్యాస్ లేదా మార్ష్ గ్యాస్. దీంట్లో ముఖ్యంగా ఉండేది మీథేన్ అనమాట, CH4. తర్వాత ఎక్కువగా ఉండేది CO2, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్, తర్వాత వాటర్ వేపర్. ఇవి 4 కూడా బయోగ్యాస్లో ఉంటాయి. కానీ ఎక్కువగా ఉండేది ఏంటయ్యా అంటే మీథేన్ అనమాట. సో కానిది ఏంటి అని అడిగాడు. సో మీథేన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉండదు. సో ద రాంగ్ ఆప్షన్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది బయోగ్యాస్ అన్నా, మార్ష్ గ్యాస్ అన్నా, గోబర్ గ్యాస్ అన్నా ఒకటే అనమాట. గోబర్ గ్యాస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా ముందు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, లైట్లో మనకి మిర్రర్స్ మీద ప్రాబ్లం అడిగాడు.
ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో మిర్రర్స్ మీద లెన్సెస్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేశాను. పూర్తిగా మీకు అర్థమవుతానికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్లోకి వెళ్ళండి, మీకు కనపడింది తప్పనిసరిగా చూడండి. ఓకేనా? అవి నేర్చుకుంటే మీకు లెన్సెస్ మీద మిర్రర్స్ మీద ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. చూద్దాం. an object 1.2 centimeters height h not equal to 1.2 centimeters. ఇలా ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటా అనేది మనకు చాలా ముఖ్యం. ఈజ్ ప్లేస్డ్ 30 సెంటీమీటర్స్ బిఫోర్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒక కాన్కేవ్ మిర్రర్ ముందు 30 సెంటీమీటర్ల దూరంలో ఆబ్జెక్ట్ని పెట్టాడంట. యూ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. యూ ఎప్పుడు ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ అండ్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు. ఒక కాన్కేవ్కి ఫోకల్ లెంత్ ఎప్పుడు ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. యూ ఎప్పుడు నెగిటివ్, కానీ ఫోకల్ లెంత్ మాత్రం కాన్కేవ్ అయితే నెగిటివ్, కాన్వెక్స్ అయితే పాజిటివ్. అండ్ గెట్ ఏ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ మనకి ఫామ్ అయింది అనమాట. రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. రియల్ ఇమేజ్ ఫామ్ అయిందంటే వి ఎప్పుడు ఏం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. వి ఈక్వల్ టు పాజిటివ్. ఎంత? 60 సెంటీమీటర్స్. ఓకే. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ఇమేజ్? హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత అని అడిగాడు. ఇది ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకోవాల్సింది. హెచ్ నాట్ యుఎఫ్ వి ఇచ్చారు. ఇప్పుడు ఫార్ములా మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హెచ్ హైట్ హెచ్ఐ బై హెచ్ నాట్ ఈక్వల్ టు మైనస్ వి బై యు. ఇది ఫార్ములా అనమాట. హెచ్ఐ అంటే ఎంత తెలీదు, కనుక్కోవాలి. హెచ్ నాట్ అంటే ఎంత? 1.2 ఈక్వల్ టు మైనస్ వి అంటే ఎంత? 60. యు అంటే ఎంత? -30. మైనస్ మైనస్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 1 3 2. హెచ్ఐ ఈక్వల్ టు 1.2 ఇంటూ 2. హెచ్ఐ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. నేను 1.2 సెంటీమీటర్స్ ఉన్న ఆబ్జెక్ట్ని పెడితే 2.4 సెంటీమీటర్ల ఆబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి ఏమైంది? ఇమేజ్ మ్యాగ్నిఫై అయ్యింది, పెరిగింది, యాంప్లిఫై అయ్యింది అని మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా? ఆప్షన్లో 2.4 ఎక్కడుంది? ఇదిగోండి 2.4. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కష్టపడాల్సిన పని ఏమీ లేదు. ఒక 15-20 సెకండ్లో సాల్వ్ చేసేయచ్చు. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ వాజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. మనకి పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ డాబర్నీ డిజైన్ చేస్తారనమాట. ఆ తర్వాత న్యూలాండ్స్ డిజైన్ చేస్తారు టేబుల్ని. ఈ న్యూలాండ్స్ ఏ లా ఆధారంగా చెప్పారంటే లా ఆఫ్ ఆక్టేవ్స్. లా ఆఫ్ ఆక్టేవ్స్ తెలుగులో అష్టక సిద్ధాంతం అంటారు. అష్టక సిద్ధాంతం. మన ఇండియాలో వచ్చే స రి గ మ పదనిస ఇండియన్ క్లాసికల్ నోట్స్ని ఆధారం చేసుకొని ప్రతి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నోట్స్ని ఆధారం చేసుకొని చెప్పాడు. అలా ఆయన ఒక 7 గ్రూప్స్ని 8 పీరియడ్స్ని డిజైన్ చేశాడు. మొత్తం 56 మూలకాల గురించి చెప్పాడు. సో ఈ టోటల్లీ టాక్డ్ అబౌట్ 56 ఎలిమెంట్స్ అనమాట. అయితే క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఆయన ఇచ్చిన ఈ 7 గ్రూప్స్ 8 పీరియడ్స్ పీరియాడిక్ టేబుల్లో చివరి మూలకం ఏంటి అని అడిగాడు. చివరి మూలకం పేరు థోరియం. గుర్తుపెట్టుకోండి. థోరియం ఒక ఓర్ ఏంటి అంటాడు. ఓర్ పేరు మోనోజైట్. ఇది మనకి ఎక్కువగా ఏ రాష్ట్రంలో దొరికిద్ది అంటే కేరళ బాగా లభ్యమవుతూ ఉండిద్ది. థోరియం అటామిక్ నెంబర్ ఎంత? 90. ఓకేనా? ఇదనమాట. సో థోరియం వాజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, మీకు చాలాసార్లు చెప్పాను ఈ మధ్య జెనెటిక్స్ మీద హెరిడిటరీ మీద బాగా బిట్లు అడుగుతున్నాడని చెప్పి. ఇదిగోండి మళ్ళా వచ్చింది. ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్
ఫర్ వన్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్ ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏలో ఒక భాగాన్ని ఏమని పిలవాలి అని అడిగాడు. జీనా, క్రోమోజోమా, లైసోజోమా, న్యూక్లియస్సా? చూడండి, ఈ మొత్తాన్ని మనం డిఎన్ఏ అనుకుందాం. అయితే డిఎన్ఏలో ఈ భాగం ఉంది చూసారా, ఈ భాగం ఒక రకమైన ప్రోటీన్ అనమాట. ఈ భాగం చూసారా, ఒక రకమైన ప్రోటీను. ఈ భాగం చూసారా, ఒక రకమైన ప్రోటీను. ఈ భాగం ఇలా భాగాలుగా డివైడ్ చేసామనుకోండి, ఇలాంటి చిన్న చిన్న భాగాలను ఏమనాలంటే జీన్ అని పిలవాలి. సో ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ జీన్ అనమాట. జన్యువు అంటారు తెలుగులో, జన్యువు అంటారు. అసలు డిఎన్ఏ అంటే ముఖ్యమైన అర్థం ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. డిఎన్ఏ లోపల ఒక మనిషి ఎలా తయారవ్వాలి అన్న అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఈ జీన్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఐ కలర్ ఎలా ఉండాలో తెలియజేస్తుంది. చాలా మందికి బ్రౌన్ ఐస్ ఉంటాయి, వైట్ ఐస్ ఉంటాయి, బ్లాక్ ఐస్ ఉంటాయి, పిల్లి కళ్ళు కూడా ఉంటాయి. కళ్ళకి ఏ రంగు ఉండాలో ఒక జీన్ చెబుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి పొడవుగా ఉండాలా, టాల్గా ఉండాలా, లేదా షార్ట్గా ఉండాలా, ఒక జీన్ చెబుతుంది. ఇంకోటేమో హెయిర్ బ్లాక్గా ఉండాలా, లేదా హెయిర్ బ్రౌన్గా ఉండాలా అని ఇంకో జీన్ చెబుతుంది. ఒక వ్యక్తి తెలుపుగా ఉండాలా, కలర్ అన్నమాట, వైట్గా ఉండాలా, బ్లాక్గా ఉండాలా, లేకపోతే బ్లాక్ అండ్ రెడ్ సామన్సాయిగా ఉండాలా అని ఇంకో జీన్ చెబుతుంది. కాబట్టి డిఎన్ఏలో ఒక భాగాన్ని జీన్ అని పిలవాలి. ఒక్కొక్క జీను ఒక్కొక్క రకమైన ఇన్స్ట్రక్షన్ కలిగి మన బాడీ ఎదుగుదలలో, మన బాడీ తయారవటంలో ఉపయోగపడుతూ ఉండిద్ది. సో సెక్షన్ ఆఫ్ డిఎన్ఏని ఏమని పిలవాలి అంటే ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ జీన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లైసోజోమ్స్ ఎందుకు? వీటిని సూసైడల్ బ్యాగ్స్ అంటారు. కణంలో సూసైడల్ బ్యాగ్స్ అంటారు. మన కణంలోనికి ఏమైనా విష పదార్థాలు కానీ ప్రమాదకరమైన వచ్చినాయి అనుకోండి, వాటిని మింగి చచ్చిపోతాయి అనమాట. అందుకే వీటిని యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. న్యూక్లియస్ తెలుసు, దీన్ని హార్ట్ ఆఫ్ ది సెల్ అంటారు, లేదా బ్రెయిన్ ఆఫ్ ది సెల్ అంటారు, లేదా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్స్ అన్న డిఎన్ఏ అనమాట. డిఎన్ఏ లోపలే మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి, ఓకేనా. క్రోమోజోమ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. దాంట్లో 44 ఏమో ఆటోజోమ్స్, 2 ఏమో సెక్స్ క్రోమోజోమ్స్, ఓకేనా. ఇలా మనం విభాగించుకోవాలి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఉపయోగపడిద్ది, మనసులో పెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మీథేన్ ఇన్ బయోగ్యాస్? బయోగ్యాస్ గురించి ఒకే షిఫ్ట్లో 2 క్వశ్చన్లు అడిగాడు, ఓకేనా. ఇందాకే మాట్లాడుకున్నాం. బయోగ్యాస్లో ముఖ్యంగా ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి? ఒకటి మీథేన్, ఇంకోటి CO2, ఇంకోటేమో వాటర్ వేపర్, ఇంకోటేమో హైడ్రోజన్ సల్ఫైడ్ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇందా క్వశ్చన్లా కాదు ఇది. మీథేన్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. మీథేన్ 75% ఉండిద్ది. బయోగ్యాస్లో 3/4 వంతు ఉండేది ఏంటయ్యా అంటే మీథేన్ అనమాట. సో 70% ఇస్ ద ఆన్సర్. ఎందుకు? 3/4 ఆఫ్ 100, 4 పాతికలు వచ్చేది 75% కదా. కాబట్టి బయోగ్యాస్ మొత్తం 4 భాగాలు అయితే మీథేన్ 3 భాగాలు. మిమ్మల్ని ఫ్రాక్షన్ ఆధారంగా అడగచ్చు, పర్సంటేజ్ ఆధారంగా కూడా అడగచ్చు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇదిగోండి క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. మొత్తం కనపడుతుందా? మీకు అర్థమవడానికి మొత్తం చూపిస్తున్నాను. ద ప్రైమరీ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అకర్స్ బై. మొక్కల్లో ముఖ్యంగా ప్రైమరీ గ్రోత్ అనేది వేటి ద్వారా జరిగిద్ది అని అడిగాడు. చూద్దాం. ఫస్ట్ మనకి గ్రోత్ గురించి తెలియాలంటే ముందు టిష్యూస్ తెలియాలన్నమాట. ప్లాంట్స్లో మనకు 2 రకాల టిష్యూస్ ఉంటాయి. ఒక దాని పేరేమో మెరిస్టమ్, మీ ఇష్టం కాదు మెరిస్టమ్. ఇంకో దాని పేరేమో పర్మనెంట్ టిష్యూ. కాస్త ఈ పర్మనెంట్ టిష్యూని పక్కన పెడితే ఈ మెరిస్టంలో మొత్తం మనకు 3 భాగాలు ఉంటాయి. ఒకదాని పేరు ఎపికల్, ఇంకో దాని పేరు
లేటరల్ ఇంకో దాని పేరు ఇంటర్ క్యాలరీ. ఇలా 3 రకాల మెరిస్టమ్ ఉంటాయి. అయితే ముఖ్యంగా చెట్టు ఎదుగుతుంది అంటే ఈ ఎపికల్ని, ఈ ఇంటర్ క్యాలరీ రెండింటిని కూడా ప్రైమరీ గ్రోత్గా తీసుకోవాలి. ప్రైమరీ గ్రోత్ అంటే అర్థం ఏంటయ్యా అంటే ఎపికల్ టిష్యూ ఉందనుకోండి, అది హైట్కి ఉపయోగపడుతూ ఉండిద్ది. ఒక మొక్క ఏరుగా బాగా పైకి పెరగాలనుకోండి, ఎపికల్ మెరిస్టమ్ ఉండాలి. రెండోది ఇంటర్ క్యాలరీ. ఇంటర్ క్యాలరీ అంటే ఇలా నోట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ప్రతి మొక్కలో కొన్ని నోట్స్ ఉంటాయి, వీటిని ఇంటర్ నోట్స్ అంటారు. ఈ ఇంటర్ నోట్స్ బాగా గ్యాప్తో పెరిగినాయి అనుకోండి, ఎక్కువ బ్రాంచెస్ అనేవి రూట్ నుంచి వస్తూ ఉంటాయి. కొమ్మలు ఎక్కువ రావాలనుకోండి, ఈ ఇంటర్ నోట్స్ అనేవి ఎక్కువ ఉండాలి. దీన్ని కూడా ప్రైమరీ గ్రోత్ అంటారు. కాబట్టి ఇంటర్ క్యాలరీ, ఎపికల్ అనేవి ప్రైమరీ గ్రోత్ అనమాట. మరి లేటరల్ అంటే ఎందుకంటే ఇది విడ్త్ అనమాట. చెట్టు యొక్క విడ్త్ ఎంత బారుగా పెరుగుతుంది, ఎంత సర్కిల్స్లో పెరుగుతుంది అంటానికి ఏమో ప్రైమరీ విడ్త్ అనమాట. దీన్ని లేటరల్ మెరిస్టమ్ అంటారు. కాబట్టి చెట్టు ముఖ్యమైన ఎదుగుదలకి ఎపికల్, ఇంటర్ క్యాలరీ తీసుకోవాలి. కానీ లేటరల్ మెరిస్టమ్ ద్వారా పెరిగేదాన్ని సెకండరీ గ్రోత్ అంటారు. సెకండరీ గ్రోత్ అంటారు. ఎంత మందంగా పెరుగుతున్నదన్నది లెక్క కాదు, ఎంత ఏపుగా పెరుగుతుందన్నదే లెక్క. కాబట్టి ఆప్షన్లో మనం ఏం తీసుకోవాలంటే ఇంటర్ క్యాలరీ, ఎపికల్ ఈ రెండు తీసుకోవాలి. సో సిఎన్డిఆర్ ఆన్సర్. సిఎన్డి ఇంటర్ క్యాలరీ అండ్ ఎపికల్ ఆర్ ప్రైమరీ గ్రోత్. లేటరల్ మెరిస్టమ్ అనేది సెకండరీ గ్రోత్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? కమింగ్ టు ఇదిగోండి స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఎంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్ విత్ రిగార్డ్ టు స్ట్రాంగ్ యాసిడ్స్? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. దేనికి? స్ట్రాంగ్ యాసిడ్స్కి. అంటే మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ మీద ఒక అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్లో ఏది తప్పు, ఏది రైటు చెప్పగలం. ఆల్ మినరల్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్, అంతే కదా. HCl, H2SO4, HNO3 ఇవన్నీ కూడా ఏంటి? మినరల్ యాసిడ్స్. ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్సే. ఫస్ట్ ఆప్షన్ రైట్. రెండోది హైడ్రోక్లోరిక్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్. నేను ఇవే మాట్లాడాను ఇక్కడ, వీటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. ఇది రైటే. థర్డ్ది స్ట్రాంగ్ యాసిడ్స్ రియాక్ట్ విత్ వెరీ ర్యాపిడ్లీ విత్ అదర్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. చూడండి, ఈ HCl అనేది, ఈ H2SO4 అనేది, ఈ HNO3 అనేది ఎక్కువగా కార్బోనేట్స్తో, హైడ్రోజన్ కార్బోనేట్స్తో బాగా ఎక్కువ చర్య జరుపుతూ ఉండిద్ది అనమాట. ఇది రైటే. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు రాంగో చూద్దాం. సింపుల్గా ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని గుర్తుపట్టచ్చు. ఎందుకో చూడండి. యాసిడ్స్ ఆర్ దోర్ కెమికల్ సబ్స్టాన్సెస్ దట్ హ్యావ్ ఏ సాల్టీ టేస్ట్. ఇక్కడ దొరికిపోయాడు. యాసిడ్స్కి ఏ టేస్ట్ ఉండిద్ది? సౌర్ టేస్ట్ ఉండిద్ది. బేసెస్కి ఏ టేస్ట్ ఉండిద్ది? బిట్టర్ టేస్ట్ ఉండిద్ది. కాబట్టి బేసెస్ అనేవి చేదుగా ఉంటాయి, బిట్టర్. యాసిడ్స్ అనేవి పులుపుగా ఉంటాయి, సౌర్. కానీ వాడు ఏమన్నాడు? సాల్టీ అన్నాడు. కాబట్టి ఈజీగా మనం ఏం చెప్పచ్చు? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ అని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూసారా? స్ట్రాంగ్ యాసిడ్స్ మీద అవగాహన ఉంటే యాసిడ్స్ ఎప్పుడు సోర్ టేస్ట్లో ఉంటాయి, బేసెస్ బిట్టర్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, వర్క్ డన్ మీద ప్రాబ్లం అడిగాడు. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వెన్ ద శాటిలైట్ మూవ్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 4000 kilometers అరౌండ్ ద ఎర్త్. చూడండి, ఇది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతుంది. అది ఇలా తిరుగుతూ వచ్చి మన ఎక్కడికి వస్తుంది? స్టార్ట్ అయిన పొజిషన్ నుంచి ఎండ్ అయిన పొజిషన్కి అక్కడికే వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చింది అనుకోండి, దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. అంతే కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి?
షార్ట్ డిస్టెన్స్ అనమాట. ఒక వస్తువు ప్రయాణించిన అతి తక్కువ దూరాన్ని ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది అనుకోండి, డిస్ప్లేస్మెంట్ జీరో. ఇప్పుడు ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతా జీరో, కాబట్టి వర్క్ కూడా 0 జౌల్స్. ఒక శాటిలైట్ భూమి చుట్టూ తిరిగి అదే పొజిషన్కి వచ్చిందంటే అది 0 వర్క్ చేసినట్టు, వర్క్ ఏమీ చేసినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక తప్పు చేస్తూ ఉంటారు. కాన్సెప్ట్ డిస్ప్లేస్మెంట్ 0 అనే కాన్సెప్ట్ తెలియాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈస్ ద మోస్ట్ డక్టైల్ మెటల్. డక్టైల్ డక్టైల్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే తీగలాగా సాగే గుణం అన్నమాట. ఒక మెటల్కి తీగలాగా సాగే గుణం ఉందనుకోండి, దాన్ని డక్టైల్ అంటారు. సిల్వరు, కాపరు, గోల్డు, ఏదో మనకు తెలియదు, మామూలుగా పేరు రాశాడు. ఈ నాలుగిట్లో దేనికి ఎక్కువ తీగలాగా సాగే గుణం ఉండిద్ది అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, గోల్డ్కి ఎప్పుడు కూడా తీగలాగా సాగే గుణం ఉండిద్ది. అందుకే గోల్డ్తో మనం ఎక్కువగా జ్యువెలరీ చేపిస్తూ ఉంటాం, ఆర్నమెంట్స్, ఆభరణాలు చేపిస్తూ ఉంటాం. బికాజ్ బంగారానికి తీగలాగా సాగే గుణం ఎక్కువ ఉంది. గోల్డ్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆరియం. చాలా మందికి తెలియదు, ఆరియం సింబల్ ఏయు అన్నమాట. గోల్డ్ అంటే ఆరియం. దీన్ని అర్జెంటీనం అంటారు. అర్జెంటీనం అంటే సిల్వర్. చాలా మందికి సిల్వరే తెలుసు, అర్జెంటీనం అంటే ఏంటో తెలియదు. అర్జెంటీనం అంటే ఏజీ, ఆరియం అంటే ఏయు. గుర్తుపెట్టుకోండి, తీగలాగా సాగే గుణం దానికి ఎక్కువ. తీగలాగా మాత్రమే కాదు, రేకులాగా సాగే గుణం కూడా గోల్డ్కే ఎక్కువ. రేకులాగా సాగే గుణాన్ని మ్యాలబిలిటీ అంటారు. మ్యాలబిలిటీ గుర్తుపెట్టుకోండి, డక్టిలిటీ, మ్యాలబిలిటీ. తీగలాగా, రేకులాగా, ఈ రెండు గుణాలు గోల్డ్కి ఎక్కువ. ఫస్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకి పర్సంటేజ్ ఆధారంగా ప్రాబ్లం అడిగాడు. మనకి సొల్యూషన్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. మనకి సొల్యూషన్స్, ద్రావణాలు అనే యూనిట్ ఉండిద్ది, దాని నుంచి అడిగిన క్వశ్చన్. 35% ఆఫ్ ఎన్ ఎల్ఐ వాజ్ సిల్వర్. ఒక 100% సిల్వర్ తీసుకుంటే, సిల్వర్ ఎల్ఐ తీసుకుంటే, ఏదో ఒక ఎల్ఐ తీసుకున్నాడంట. 100% ఒక ఎల్ఐ తీసుకున్నాడు. దాంట్లో 35% ఏముంది? సిల్వర్ ఉంది. ఇఫ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ ఎల్ఐ దేర్ వాజ్ 190 grams ఆఫ్ సిల్వర్. పర్సంటేజ్లో ఇచ్చాడు, ఇప్పుడు రియల్గా ఇచ్చాడు 119 grams. ఇప్పుడు 35% అంటే 119 గ్రాములకి ఈక్వల్ అయితే 100 గ్రాములు ఎంత? 100% ఎంత? అంతే కదా. 35% 119 గ్రాములని వాడే చెప్పాడు. 100% ఎంత? 119 × 100/35. 7 5 35, 7 1 3 1 4, 7 7 49, 5 1 5 2, 17 2 34, 340 గ్రాములు. మొత్తం 340 గ్రాములు ఎల్ఐ. దాంట్లో 119 గ్రాములు ఏముంది? సిల్వర్ ఉంది. మళ్ళీ మిగిలిందంతా అదర్ ఎలిమెంట్స్ అన్నాడు. మిగిలిందంతా అంటే 340 - 119. 10లోంచి 9 తీస్తే 1, 3లోంచి 1 తీస్తే 2, 3లోంచి 1 తీస్తే 2, 221 గ్రాములు. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. 35% ఆ గ్రాములకి ఈక్వల్ చేయడమే, అంతే. పర్సంటేజ్ అర్థమెటిక్ మీద ఐడియా ఉంటే చేసేయచ్చు. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, an element A forms an oxide with formula A3O4. ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు, ఆ ఎలిమెంట్ ఏంటో తెలీదు, ఏ అని పేరు పెట్టాడు. అదంట ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్ని ఫామ్ చేసిందంట. అలా ఫామ్ అయిన ఆక్సైడ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది అంటే A3O4గా ఫామ్ అయిందంట. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ దట్ ఏ ఎలిమెంట్ అని అడిగాడు. చూడండి, మనకి పీరియాడిక్ టేబుల్లో లెడ్ ఉండిద్ది అనమాట. లెడ్ని పీబీ అంటారు.
ఓకేనా. పీబీ ప్లమ్మం ఎప్పుడైతే ఆక్సిజన్తో చర్య జరిపిద్దో PB3O4గా ఫామ్ అయింది. సేమ్ ఇలాగే ఉంది చూడండి, PB3O4. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, PB పెట్టుకోవచ్చు. కాబట్టి వాడు మాట్లాడుతున్న ఎలిమెంట్ లెడ్ అనమాట. ఏంటి, లెడ్. క్వశ్చన్లో ఏమి అడిగాడు, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏ. లెడ్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 2 అనమాట. లెడ్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 2. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. చూసారా, అన్ని క్వశ్చన్స్ సింపుల్గా ఉండవు, కొన్నిసార్లు వెరీ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి, డీప్గా సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. పైన క్వశ్చన్స్ చదువుకుంటే అంత ఈజీ కాదు అర్థం అవడం. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ద సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఏ పాయింట్ ఈజ్ కాల్డ్. మనం మిర్రర్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మిర్రర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అక్కడ క్లియర్గా ఈ పారామీటర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక మిర్రర్ తీసుకోండి, దీన్ని పోల్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ద సెంటర్ ఆఫ్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇదిగోండి ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దీని సెంటర్ని ఏమంటారు, పోల్ అంటారు. ఇదిగోండి పోల్, ఓకేనా. కాబట్టి ఇది కాన్కేవ్ అనమాట. కాన్కేవ్కి ఎప్పుడు కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపల వైపుకు ఉండిద్ది. సో ఆల్వేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్వర్డ్స్ అనమాట. అదే కాన్వెక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది కాన్వెక్స్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయట వైపుకు ఉండిద్ది. ఏముండిద్ది, బయట వైపుకు ఉండిద్ది, అవుట్వర్డ్స్ అనమాట. కాబట్టి లైట్ రే వచ్చి తగిలినప్పుడు రిఫ్లెక్టింగ్ అనేది బయట వైపుకుంటే ఏమో కాన్వెక్స్, లోపల వైపుకుంటే ఏమో కాన్కేవ్. దీన్ని ఇన్వర్డ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. ఇన్వర్డ్స్ అయితే కాన్కేవ్, అవుట్వర్డ్స్ అయితే కాన్వెక్స్. ఓకేనా. సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని ఎప్పుడైనా ఏమని పిలవాలి, పోల్ అని పిలవాలి, పోల్. నెక్స్ట్ మ్యాచింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ రెస్పాన్స్. మ్యాచింగ్ అడిగాడు. ఇదిగోండి ఆప్షన్స్ అన్ని కనపడుతున్నాయా, మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ వర్క్ అనమాట. డబ్ల్యూ అంటే ఏంటి, వర్క్. వాడు ఇవ్వలేదు, మనమే అర్థం చేసుకోవాలి. డబ్ల్యూ అంటే వర్క్ అంటే ఏంటి, వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్స్, న్యూటన్ మీటర్, న్యూటన్ ఇంటూ మీటర్. ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్. ఒకటో దానికి ఏ, ఇదిగోండి 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. రెండో దానికి వేద్దాం, కిలో వాట్స్. కిలో వాట్స్ అంటే ఎన్ని వాట్స్ ఉండిద్ది, 1000 వాట్స్ ఉండిద్ది. ఎక్కడుంది, రెండో దానికి సి. రెండో దానికి సి ఆడుంది, ఇదిగోండి. సో ఈ ఆప్షన్ రైట్, రాంగ్. ఒకటో దాంట్లో కానీ మూడో దాంట్లో కానీ ఆన్సర్ ఉండాలి. 3 ఆప్షన్ చూద్దాం. 1 కిలో వాట్ అవర్. 1 కిలో వాట్ అవర్ అన్నా 1 యూనిట్ అన్నా ఒకటే. 1 కిలో వాట్ అవర్ అన్నా 1 యూనిట్ అన్నా ఒకటే. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. మూడో దానికి బి, ఇదిగోండి మూడో దానికి బి. సో ఇది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఇంకోటి చేయకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా, కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే. 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్ అని ఎలక్ట్రిసిటీలో చాలా ప్రాబ్లమ్స్ చేయించాను, రకరకాల ప్రాబ్లమ్స్ చేయించాను, ఏం అడుగుతాడా అని చెప్పి. ఓకేనా, ఆ రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా ఉపయోగపడతాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ 1 హార్స్ పవర్. హార్స్ పవర్ని 746 వాట్స్ అంటారు. ఓకేనా, కొన్ని మోటార్స్ని హార్స్ పవర్స్లో మెజర్ చేస్తూ ఉంటారు. 746 వాట్స్ని 1 హార్స్ పవర్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది మనకి కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ షెల్ ఈజ్ ఇండికేటెడ్ బై. ఒక షెల్లో, ఒక కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ని పెట్టగలం అని అడుగుతున్నాడు. ఇదిగోండి ఇది ఇలా మనకి షెల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని కే అంటారు, దీన్ని ఎల్ అంటారు, దీన్ని ఎం అంటారు. ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని పెట్టచ్చు అని చెప్పడానికి ఫార్ములా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఫార్ములా ఏంటంటే 2n², వేర్ n ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్.
ఎన్ వాల్యూ ఆధారంగా చెప్పచ్చు. ఉదాహరణకి కే అనే సెల్ అనుకోండి, ఎన్ వాల్యూ 1 ఉండిద్ది. ఎల్ అనే సెల్ అనుకోండి, ఎన్ వాల్యూ 2 ఉండిద్ది. ఎం అనే సెల్ అనుకోండి, ఎన్ వాల్యూ 3 ఉండిద్ది. చూడండి, 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2 కదా, కేలో 2 ఎలక్ట్రాన్స్ని పెట్టచ్చు. 2 ఇంటూ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 4 రెండు 8, 8 ఎలక్ట్రాన్స్ని పెట్టచ్చు. 2 ఇంటూ 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 9 రెండు 18. చూసారా, అలాగా మనం ఏ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టచ్చో, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో చెప్పచ్చు అనమాట. కేఎల్ఎం, వీటిని కక్షలు అంటారు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 2n². సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా? కమింగ్ టు చూడండి, డాష్ ఈజ్ present in the center of a flower forms the female reproductive part. ఒక ఫ్లవర్లో సెంటర్లో ఉండే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ పేరు ఏంటి అని అడిగాడు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ పేరు ఏంటి? పిస్టిల్ లేదా కార్పెల్ అంటారు. పిస్టిల్ లేదా కార్పెల్. ఎక్కడుంది ఆప్షను? ఇదిగోండి, స్టేమెన్స్, పెటల్స్, సెపల్స్, ఇదిగోండి కార్పెల్. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, పిస్టిల్ లేదా కార్పెల్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కార్పెల్లో మొత్తం మనకి 4 భాగాలు ఉంటాయి అన్నమాట. ఒక దాని పేరేమో స్టైల్, ఇంకో దాని పేరేమో స్టిగ్మా, ఇంకో దాని పేరేమో ఓవరీస్. ఓవరీస్ లోపల ఓవియం ఉండిద్ది అనమాట. ఓకేనా, స్టైల్, స్టిగ్మా, ఓవరీస్, ఓవియం, పిస్టిల్ లేదా కార్పెల్ గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో ఉండే భాగాలు. ఎక్కడ? ఫ్లవర్లో. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఆప్షన్స్ అన్ని కనపడుతున్నాయి కదా. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ మాలిక్యులర్ ఫార్ములా. కింద 4 ఫార్ములాస్ ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా తప్పుగా దేంట్లో ఉందని అడిగాడు. ఐయుపాక్ నేమ్, కామన్ నేమ్ అన్నీ ఇచ్చారు. మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చారు, ఐయుపాక్ నేమ్ ఇచ్చారు, కామన్ నేమ్ ఇచ్చారు. ఈ 4 ఈ మూడిటిని ఆధారంగా చేసుకొని ఒక తప్పు ఆప్షన్ గుర్తుపట్టాలి. చూడండి, అన్నిట్లోనూ ఆల్కహాల్ ఉంది అంటే ఇది ఆల్కహాల్ గ్రూప్కి సంబంధించింది అనమాట. ఆల్కహాల్ గ్లాస్లో ఏముండిద్ది? ఓఎల్ ఉండిద్ది. కాబట్టి ఇవన్నీ ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ ఫార్ములా ఏంటి? CnH2n+1OH. ఇప్పుడు ఈ ఫార్ములా ఆధారంగా ఉందో లేదో చూద్దాం. ఇక్కడ సి వాల్యూ ఎంత అంటే 2, 2 2 4, 4 1 5, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ సి వాల్యూ 4 అంటే n = 4, 4 2 8 +1, ఇది కరెక్టే. ఇప్పుడు 3 చూద్దాం. n వాల్యూ = 3, 3 2 6 +1, ఇది కరెక్టే. ఇప్పుడు ఇది చూద్దాం. 2, n = 2, 2 2 4, 4 1 5, ఇది తప్పు అనమాట. లెక్క ప్రకారం ఏముండాలి? C2H5OH ఉండాలి. అసలు మెథనాల్ ఫార్ములా ఇదనమాట, C2H5OH. కానీ తప్పిచ్చారు వాళ్ళు. ఓకేనా, తప్పుగా తీసుకున్నారనమాట. C2 2 2 4 +1 ఉండాలన్నమాట. C2H5OHని ఇథనాల్ అనాలి. కానీ ఇక్కడ పేరు కూడా తప్పించాడు, మెథనాల్. మెథనాల్ అంటే సి వాల్యూ 1 ఉండాలన్నమాట. సి వాల్యూ 2 ఉంటే ఇథనాల్. సో 4th ఆప్షన్ అనేది రాంగ్. సో మాలిక్యులర్ ఫార్ములా ఆధారంగా రాంగే, ఐయుపాక్ నేమ్ ఆధారంగా కూడా, మామూలు నేమ్ ఆధారంగా కూడా రాంగే. ఓకేనా, ఇలా మనకి ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో, వాటి మీద బాగా అడుగుతూ ఉంటాడు. వాటి మీద ఒక వీడియో చేస్తాను మీకు అర్థం అవటానికి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ బ్రీతింగ్ అని అడిగాడు. బ్రెయిన్లో ఏ భాగం బ్రీతింగ్ని కంట్రోల్ చేసింది అని అడిగాడు. చూడండి, బ్రీతింగ్ అనేది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ఇంగ్లీష్లో దీన్ని ఇన్వాలంటరీ యాక్షన్ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే ఆ పని జరిగిపోతూ ఉండిద్ది. ఉదాహరణకి హార్ట్ బీట్ కానీ,
డైజెషన్ కానీ ఎక్స్క్రీషన్ కానీ మన బాడీలో అంతరేంద్రియాల్లో లోపల జరుగుతున్నాయి కదా, జీర్ణ వ్యవస్థ, రెస్పిరేటరీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, డైజెషన్, అన్ని పనులు కూడా మనల్ని అడిగి చేయట్లా, వాడంతటి అవే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వాటిని ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్యలు మన ప్రమేయం లేకుండా జరిగేవి, మన కల్పితం లేకుండా జరిగేవి. వాటిని మెడుల్లా ఆబ్లాంగేటా కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. దీన్ని లిటిల్ బ్రెయిన్ అంటారు. లిటిల్ బ్రెయిన్ లేదా తెలుగులో అయితే చిన్న మెదడు అంటారు. చిన్న మెదడు అందుకే చాలా ఇంపార్టెంట్. అందుకే తల వెనకాల ఉన్న చిన్న మెదడు మీద కొట్టకూడదు. ఏమో గట్టిగా కొట్టారనుకోండి, ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా, వాటికి ప్రమాదం జరిగి మనిషి కూడా చనిపోయే అవకాశం ఉంది. అందుకే చిన్న మెదడు మీద కొట్టకూడదు. అక్కడ బాక్స్ ఉండిద్ది అని సినిమాల్లో కూడా మనం వింటూ ఉంటాం. ఆ బాక్సే లిటిల్ బ్రెయిన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెరిబెల్లం. సెరిబెల్లం అనేది మన బాడీని బ్యాలెన్స్గా కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. మన బాడీ బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, సెరిబెల్లం దెబ్బతిన్నట్టు అనమాట. చాలామంది ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. ఆల్కహాల్ తాగినప్పుడు ఒక లైన్ గీత గీసి నడవమన్నాం అనుకోండి, నడవలేరు. వాడికి ఏం తప్పింది? బ్యాలెన్స్ తప్పింది. అంటే వాడు తాగిన ఆల్కహాల్ అనేది బాడీలోని బ్రెయిన్లోని సెరిబెల్లం అనే బ్రెయిన్లోని పార్ట్ మీద ప్రభావం చూపించింది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇన్వాలంటరీ అయితే మిడిల్ ఆబ్లాంగేటా, మరి వాలంటరీ అయితే వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి, కల్పిత ప్రతీకార చర్యలు. వాటిని సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సెరిబ్రమ్ వేరు, సెరిబెల్లం వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1-2 సార్లు మళ్ళీ వినండి మీకు అర్థం కాకపోతే. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ గ్రావిటీ? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి విలువ ఎంత అంటున్నాడు. స్మాల్ g ఈక్వల్ టు, ఆప్షన్స్ అన్ని కనపడుతున్నాయిగా మీకు, మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే ఒకవేళ జీ వాల్యూ మూన్ మీద అనుకోండి, ఇది ఎర్త్ మీద, మూన్ మీద అనుకోండి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై 6 అనమాట. కాబట్టి 9.8 ఎక్కడుంది? ఇదిగోండి 9.8 కూడా ఉంది, కానీ ఇది రాంగ్, సెంటీమీటర్స్లో ఉంది. దేంట్లో ఉండాలి? మీటర్స్లో ఉండాలి. ఇదే రైట్. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాల్యూ చూడంగానే తప్పు పెట్టేస్తాం, యూనిట్స్ కూడా చూడాలి. వీ నీడ్ టు మేక్ ఎన్ ఐ ఆన్ యూనిట్స్ ఆల్సో, అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. యాసిడ్స్ దట్ కంటైన్ హైడ్రోజన్ అండ్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఆక్సిజన్. కొన్ని యాసిడ్స్ అంట హైడ్రోజన్ని, కొన్ని నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ని కలిగి ఉండిద్దంట, ఎక్సెప్ట్ ఆక్సిజన్ అంట. ఆక్సిజన్ అనేది ఉండదంట. కాబట్టి ఆక్సిజన్ లేని యాసిడ్స్ని హైడ్రాసిడ్స్ అంటారు. ఏమంటారు? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, హైడ్రాసిడ్స్ అంటారు. అవి యాసిడ్సే, వాటిలో హైడ్రోజన్ ఉంది, కానీ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ వేరే కూడా ఉన్నాయి, కానీ ఆక్సిజన్ ఉండకూడదు. ఉదాహరణకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ హైడ్రోబ్రోమిక్ యాసిడ్, నెక్స్ట్ హైడ్రో అయోడిక్ యాసిడ్, నెక్స్ట్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. వీటన్నిటిని మనం ఏమని పిలవాలి? హైడ్రాసిడ్స్ అని పిలవాలి. బికాజ్ ఆక్సిజన్ లేని యాసిడ్స్ అనమాట. అడుగుతూ ఉంటాడు, H2SO4 ఏ యాసిడ్ కాదు? హైడ్రాసిడ్ కాదు, బికాజ్ ఆక్సిజన్ ఉంది కాబట్టి. HNO3 ఆక్సిజన్ ఉంది కదా, ఇది హైడ్రాసిడ్ కాదు, ఇది కాదు, కానీ 4 మాత్రం హైడ్రాసిడ్స్. ఎందుకు? ఆక్సిజన్ లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. అయిపోయింది, దీంతో ఈ క్వశ్చన్తో మనకి ఎండ్ అయిపోయింది. సో టోటల్ మనకి నియర్లీ 20 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి. చూసారా, టఫ్నెస్ అనేది పెరిగింది. చివరి షిఫ్ట్లు వచ్చేటప్పటికి మనకి టఫ్నెస్ కూడా పెరిగింది. అడిగే మెథడాలజీ కూడా చాలా మారింది. ఓకేనా? స్టేట్మెంట్స్ అడగటం, మ్యాచింగ్స్ అడగటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు అన్నిటినీ కూడా ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫై అవ్వగలరు. ఎలా అవ్వగలరు? క్వాలిఫై అవ్వగలరు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. ఇలాగే మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఓకేనా?
తప్పనిసరిగా సైన్స్లో మంచి స్కోర్ చేయాలి. మీరు మంచి స్కోర్ చేయడానికే నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. తప్పనిసరిగా మీకోసం ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా తీసుకొస్తాను. ఓకేనా? టీసీఎస్ ప్యాటర్న్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా తీసుకొస్తాను. మోస్ట్లీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేయాలి, చివరిలో ఫార్ములాస్ రివిజన్ కూడా మనం చేసుకున్నాం. లైవ్ సెషన్ కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఎవరు భయపడకుండా చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ మొత్తాన్ని మాట్లాడేసి ఈ పీడిఎఫ్ని కూడా మీకు టెలిగ్రామ్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎవరు భయపడాల్సిన పని లేదు. ముందుగా ప్యానిక్ అవ్వద్దు. ఎగ్జామ్ వస్తున్నాయి, ఇక 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి భయపడకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. చెప్పి నోరు కూడా ఎండిపోతుంది అనమాట మీకోసం. అది దృష్టిలో పెట్టుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా?